అందరికీ నమస్కారం. ఇప్పుడే అందిన వార్త. ఎమ్మెల్యేకి గుండెపోటు, కన్నుమూత. ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది. అదేవిధంగా చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మహారాష్ట్ర అసెంబ్లీకి ఒకే విడతలోని ఎన్నికలు పూర్తయ్యాయి. బుధవారం ఉదయం 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. ఇక ఎన్నికల పోలింగ్ వేళ ఆ రాష్ట్రంలో తీవ్ర విషాదం జరిగింది. ఓటింగ్ సరళిని పరిశీలించేందుకు పోలింగ్ వద్ద వేచి ఉన్న ఓ అభ్యర్థి గుండెపోటుతో కుప్పకూలిపోయి ప్రాణాలకు విడిచిపెట్టారు. దీంతో అతన్ని ఆసుపత్రికి తీసుకువెళ్లినా అప్పటికే చనిపోయినట్లు డాక్టర్లు అయితే గుర్తించారు. మహారాష్ట్రలోని బీడ్ నియోజకవర్గం నుంచి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగిన బాలాసాహెబ్ షిండేకు పోలింగ్ బూత్ వద్దే హార్ట్అటాక్ రావడంతో అక్కడే ప్రాణాలు వదిలేశారు. మొదట బాలాసాహెబ్ షిండేను స్థానికంగా ఉన్న హాస్పిటల్కు తరలించగా పరిస్థితి తీవ్రం కావడంతో అక్కడి నుంచి ఛత్రపతి సంభాజీనగర్కు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఆయన్ను పరిశీలించిన డాక్టర్లు గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పారు. అనంతరం ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు. బాలాసాహెబ్ షిండే మృతితో బీడ్ నియోజకవర్గంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.